యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మన చదివిన భాగంలో ఇక్కడ యెహోషువ అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. 2017వ సంవత్సరం అంటే ఈ నూతన సంవత్సరం నేను పెట్టే పేరేమిటంటే అద్భుతాలు జరిగే సంవత్సరం. ఇక్కడ అంటున్నాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. దేవుడు మీ మధ్యలో అద్భుత కార్యములు చేస్తాడు. మీ మధ్యలో అద్భుతాలు జరుగుతాయి. ఈ 2017వ సంవత్సరము అద్భుతాలు జరిగించబడే సంవత్సరం, లేదా దేవుడు అద్భుతాలు చేసే సంవత్సరం. అయితే ఎలా జరుగుతాయండి అద్భుతాలు? ఎలా మా జీవితంలో అద్భుతాలు చూస్తాము? నేను ముందు చెప్పాను, అప్పులు తీరే సంవత్సరం, పేదరికం పోయే సంవత్సరం, వివాహాలు జరిగే సంవత్సరం, వ్యాపారం వర్ధిల్లే సంవత్సరం, సంఘానికి 1000 మంది ఆత్మలు ఇచ్చే సంవత్సరం, ప్రభు అనుగ్రహించే సంవత్సరం ఈ సంవత్సరం. సరే, ఎలా చేస్తాడు దేవుడు అద్భుతము? ఏ విధంగా అద్భుతాలు మనం చూస్తాము? చూడండి, ఈ భాగంలో నుండి మొదటి మాటగా యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. అదే మాట అదే వచనంలో కొనసాగించబడుతుంది. తర్వాత మాట ఏమని? మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. 51వ కీర్తన 10వ వచనం. అందరికీ కలిసి చదువుకుందామండి. కీర్తన 51 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. ఓ లార్డ్, క్రియేట్ ఇన్ మీ ఏ క్లియర్ హార్ట్, ఏ ప్యూర్ హార్ట్. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి. ఎందుకు శుద్ధ హృదయం అవసరము? దేవుడు మన మధ్యలో అద్భుతాలు చేయాలి అంటే, దేవుడు మన మధ్యలో, మన కుటుంబములో, మన జీవితంలో, మన వ్యాపారములో, మన సంఘములో, మన ఉద్యోగములో, మన పనిలో ఆయన అద్భుతము చేయాలి అంటే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని మీరు శుద్ధిపరుచుకొనుడి, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకొనుడి, పరిశుద్ధపరుచుకొనుడి. కీర్తనకారుడు అంటున్నాడు 51వ కీర్తన 10వ వచనములో, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. నన్ను శుద్ధీకరించు నాయన, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. ఎందుకంటే ఆయన అద్భుతము చేయడానికి మన అపవిత్రత, మన అపవిత్ర జీవితము అడ్డముగా ఉంటుంది. సోదరుడా, సహోదరి, ప్రభువా నన్ను శుద్ధీకరించు. 2017వ సంవత్సరం నుండి నా జీవితంలో ఆశీర్వాదం చూడాలి, అద్భుతాలు చూడాలి. నేను ఆశపడుచున్నాను. నీవు శుద్ధీకరణ కోరుచున్నావు. అలా అయితే నన్ను శుద్ధీకరించు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను పావనపరచు ప్రభువా. అపవిత్రమైన మాటల నుండి, అపవిత్రమైన పనుల నుండి, రహస్యంగా చేసే అపవిత్ర కార్యాల నుండి నన్ను శుద్ధీకరించుము. సోదరుడా, సహోదరి, నిన్ను నీవు శుద్ధీకరించుకోవడం నీ చేతనైతే, అంటే ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు కానీ అర్పించుకోగలిగితే యేసు రక్తము నిన్ను శుద్ధీకరిస్తుంది. నేను ఆఖరి మాటలు ఆ విషయం చెప్తాను. మనం శుద్ధీకరించబడితే ఆశీర్వదించబడము, అద్భుతాలు చూడడము ఈ సంవత్సరం మనం చూస్తాం. 2వ మాట యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి. 2వ మాట ఏమిటంటే ప్రభు అంటున్నాడు ఏమని? మీరు ఇక్కడికి వచ్చి. ఎక్కడికి రావాలి? ఇక్కడికి రమ్మంటున్నాడు. ఎక్కడికి రావాలి? దేవుడు నీతో మాట్లాడే స్థలానికి రావాలి. దేవుడు నీతో మాట్లాడే స్థలానికి రావాలి. మీరు ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని? ప్రేమ విందును ఆరగిద్దామనే, లేకపోతే ఏదన్నా గిఫ్ట్లు ఇస్తారనే? ఎందుకు రావాలి? ఎక్కడికి రావాలి? మీరు ఇక్కడికి వచ్చి ఎక్కడికి రావాలి? మీ దేవుడైన యెహోవా మాట వినుడి. మీ దేవుడైన యెహోవా ఎక్కడ మాట్లాడుతాడో, నీ దేవుడైన యెహోవా ఎక్కడ నీతో మాట్లాడుతాడో ఆ స్థలానికి నువ్వు రాగలిగితే
దేవుని మందిరానికి రాగలిగితే, ప్రతి ఆదివారము క్రమము తప్పకుండా 2017 సంవత్సరం అంతా నేను ఖచ్చితంగా వస్తాను అని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, ప్రతి వారము నువ్వు రాగలిగితే, దేనికి రావాలి చెప్పండి? దేనికి రావాలి? ఆచారముగా కాదు. దేనికండి చెప్పండి? దేనికి? ఆయన స్వరము వినడానికి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. ఇక్కడ అంటున్నాడు, దేశమా 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 యెహోవా మాట వినుము, యెహోవా మాట వినుము, యెహోవా మాట వినుము. హియర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా మాట వినుము. సోదరుడా, సహోదరి, మన జీవితాల్లో ఈ సంవత్సరమే అద్భుతాలు చూడాలి అనుకుంటే, ఈ సంవత్సరమే ఆశీర్వాదం చూడాలి అనుకుంటే, రెండవ మాట ఏమిటంటే, నీవు ఆయన మాట వినడము కొరకు ఆయన వద్దకు రావాలి. అప్పుడు ఆయన చెప్తాడు. ఏమని చెప్తాడు? ఏమని చెప్తాడు? ఎలా ఆశీర్వాదం వస్తుందో, ఆశీర్వాదం రావడానికి నువ్వు ఏమి చేయాలో ఆయన మాట్లాడతాడు నీతో. ఆయన నీతో మాట్లాడతాడు, నీకు తెలియచేస్తాడు. ఏమని? నాయనా, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళు, ఈ వ్యాపారం ప్రారంభించు, ఈ చిన్న వ్యాపారం ప్రారంభించు, ఫలాని ఊరికి వెళ్ళు, లేదా ఫలాని పట్టణానికి వెళ్ళు, ఫలాని పని నువ్వు చేయి. సోదరుడా, సహోదరి, దేవుని మందిరములో నీతో మాట్లాడతాడు. నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబడతావో, ఏ వ్యాపారంలో లాభం ఉందో, ఏ మార్గములో నీ జీవితానికి విజయం ఉందో, ఏ మార్గములో నీ ఉన్నతమైన స్థితికి వెళ్ళగలవో, ఏ మార్గములో నీ జీవితము లక్ష్యాన్ని చేరగలదో. రెండవ మాట యెహోషువ అంటున్నాడు, మీరు ఇక్కడికి వచ్చి ఆయన మాట వినగలిగితే. సోదరుడా, సహోదరి, నేను మళ్ళా చెప్తున్నాను, నీ జీవితంలో అసాధ్యము అని నువ్వేదైతే బ్రాకెట్లో పెట్టుకున్నావో, ఏదైతే అసాధ్యమని పక్కన పెట్టుకున్నావో, ఈ ప్రభు అంటున్నాడు, సాధ్యమే, ఇది సాధ్యమే. ఎలా? నీవు ఆయన దగ్గరికి వచ్చి ఆయన స్వరం వినగలిగితే, ఆయన మాట నువ్వు వినగలిగితే, ఆ మాటలోనే ఉంది నీ విజయానికి కావలసిన విషయమంతా మాటలో ఉంది. ఒక వ్యక్తి తమిళనాడులో వ్యాపారం చేస్తా చాలా సంవత్సరాల క్రితం వ్యాపారం దివాలెత్తిపోయి, ఆ దినాల్లో అంటే ఎన్నో సంవత్సరాలు, 30-40 సంవత్సరాల క్రితం 25 లక్షలు, అంటే ఈరోజు నాకు తెలిసి 25 కోట్లు కూడా అనొచ్చు, పెద్ద వ్యాపారం దివాలెత్తిపోయి పారిపోయి ట్రైన్లో వెళ్తున్నాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడానికి. నెమ్మది లేదు, సమాధానం లేదు. అప్పుడు ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ ట్రైన్లో దేవుడు మాట్లాడాడు. ఏమని? నువ్వు పలాని దగ్గరికి వెళ్ళు, పలాని పట్టణానికి వెళ్ళు, పలాని వ్యాపారము ప్రారంభించు. వెళ్ళాడు. చిన్న వ్యాపారం. ఎంతంటే ఒక 3 కేజీలు మైదా పిండి, 1 కేజీ షుగరు, కొంచెం ఇంట్లో వంట వండుకునేంత తీసుకున్నాడు. ఏమీ లేదు డబ్బు, ఆ ఉన్న చిల్లరతో కొన్నాడు. దేవుడు చెప్పాడు, ఈ వ్యాపారం ప్రారంభించు. ఈరోజు ఆయన కింద 500 మంది ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్, 500 మంది ఎంప్లాయింట్ కలిగిన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. కోటీశ్వరుడు అయిపోయాడు, కోట్లకు అధిపతి అయిపోయాడు. ఆయన కార్లు విలువే 40-50 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తాయి. అన్ని కార్లు ఉన్నాయి ఆయనకు. ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకుందాం అనుకున్న ఒక నిస్సహాయుడికి ఆయన మాట, మార్గము బోధించబడింది, జీవితం మార్చబడింది. చచ్చిపోదాము, నాశనం చేసుకుందాం అనుకున్న వ్యక్తి కోటీశ్వరుడిగా మార్చివేశాడు. ఎలాగూ ఆయన మాటలో నీ విజయం ఉంది. యెహోవా అద్భుతము, ఆశ్చర్య కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన మాట వినగలిగితే, ఆయన మాట వినడానికి ప్రతి ఆదివారమును ఈ స్థలానికి రాగలిగితే, సోదరుడే, సహోదరి, మార్గము బోధిస్తాడు. ఇదేదో కాకమ్మ కథలు చెప్పుకొని కహాని చెప్పుకోవడం కాదు, కాసేపు ఏదో ఎంటర్టైన్మెంట్ చేయడం కాదు. నీ భవిష్యత్తు గురించి మాట్లాడతాడు,
నీ భవిష్యత్తులో ఏమి చేయనై ఉన్నాడో మాట్లాడతాడు. నువ్వు ఎలా అభివృద్ధిలోనికి వస్తావో ఆ రహస్యం ఏమిటో ఈ దేవుడు నీకు తెలియచేస్తాడు. సోదరుడ సహోదరి, రెండవ మాట, ఆయన మాట వినగలగాలి, అప్పుడు ఆశీర్వదించబడతాం. తర్వాత మూడవదిగా చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను, అనగా ఎగువ నుండి పారు నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు, అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిల్లుచును. హల్లెలూయా. అందరు గట్టి చెప్పండి హల్లెలూయా అని. మరోసారి గట్టిగా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక క్లూ ఇచ్చాడు, ఒక రహస్యం బోధించాడు. ఎలా విజయమో, ఎలా ఆశీర్వాదమో నేను ముందు చెప్పాను. ఆయన దగ్గరకు వస్తే నీతో మాట్లాడతాడు. నువ్వు రాకపోతే నువ్వు వినవు, వినకపోతే నువ్వు చేయకపోతే నీ జీవితం 2016 ఎలా ఉందో 2026 అలానే ఉంటుంది. 10 ఏళ్ళు మాత్రమే పెరుగుతుంది, అంతే, మార్పు ఉండదు. సరే, ఇక్కడ చూస్తే యెహోషువ అంటున్నాడు, సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు ఏం చేయాలండి? యోర్దాను నీళ్లను ఏం చేయాలి? యోర్దాను నీళ్లను తాకాలి. అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే ఏం చేస్తున్నాడు? అరికాళ్ళు ఏం చేయాలి? యోర్దాను ప్రవాహముగా ప్రవహించుచున్న యోర్దాను నీటిని ఏం చేయాలి? చెప్పండి బ్రదర్స్, ఏం చేయాలి? తాకాలి. మళ్ళా అంత మాటల వదిలితే బాగుండేది. ఇక్కడ రాయబడింది మళ్ళా అనగా అంటే ఎందుకంటే ఏమిటంటే, అంటే ఎలాంటి నీళ్ళు తాకాలంటే, ఎలాంటి నీళ్ళు? ఎగువ నుండి పారు నీళ్ళు. ఎగువ నుండి పారు నీళ్ళు. సామెత ఉంది, నీరు నిజము, నీళ్లు పల్ల మెరుగు. అంటే నీళ్లు ప్రవాహం ఎలా ఉంటుంది? పై నుండి ప్రవాహం ప్రవహిస్తుంది. ముఖ్యంగా పై నుండి వచ్చే ప్రవాహంలో కానీ మనం దిగామంటే ఏమవుతాము? చెప్పండి, ఏమవుతాము? ఏమవ్వము. అంటే మనం కనబడం. ఏమవుతామో చూసుకోవడానికి మనం కనపడం ముందు. ఇక్కడ అంటున్నాడు, అనగా ఎగువ నుండి పారు నీరు, ప్రవాహముగా వచ్చే నీరు ఉంది చూసావా? ప్రవాహముగా ప్రవహిస్తున్న యోర్దాను చూసావా? ఆ యోర్దానులో ప్రవాహముగా ప్రవహిస్తున్న ఆ నీటిలో నీ అరికాలు మోపాలి. ఎందుకు నాయనా? పంపించడానికి పైకి కాదు, పైకి పంపించడానికి కాదు, అద్భుతం చేయడానికి. పైకి పంపించడానికి కాదు, అద్భుతం చేయడానికి. సోదరుడ సహోదరి, ఈ మూడవ మాట దేని సాదృశ్యంగా ఉందంటే మన విశ్వాసాన్ని చూపిస్తుంది. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? యోర్దాను పై నుండి ప్రవాహముగా ప్రవహించున్న యోర్దాను నీటిలో నీ అరికాలు మోపు. ఆయన చెప్పాడు. వీరు విధేయత చూపించారు, అనగా నమ్మారు. ఏమని? మేము ఆయన ఏమి చెబితే అది చేస్తాము. నమ్మారు. ఎప్పుడైతే దేవుని నమ్మారో ఆ కార్యం వారు చూచారు. సోదరుడా సహోదరి, ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే మాట, మన విశ్వాసం ఆయన చూస్తాడు. మన విశ్వాసం ఆయన చూస్తాడు, అనగా ఆయన చెప్పిన మాట నమ్మాలి. మూడవ మాట, నీవు ఆయన చెప్పినది విని నమ్మగలిగితే అద్భుతం ఈ సంవత్సరం చూస్తావు. అప్పగించుకుందామా? ప్రభుతో చెబుదామా, ప్రభువా నీ మాట నేను నమ్ముతాను. ప్రభు ఏమి చెప్పినా నమ్మాలి, ఎంత పెద్దది చెప్పినా నమ్మాలి. ఇక్కడ అంటున్నాడు, ప్రవాహములోనూ ప్రవహిస్తున్న నీటి మీద నీ కాలు పెట్టు. ఎస్, నేను పెడతాను. ఎందుకని? నేను నమ్ముచున్నాను. ఒక మాట చెప్పి నేను 4వ అంశంలోకి వెళ్తాను. చాలా విశ్వాసం అనేది పెద్ద సబ్జెక్ట్, దాని గురించి నేను పోను. కానీ విశ్వాసము అనే మాట అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పను కానీ సరే, ఎప్పుడైతే మనం నమ్ముతామో, నమ్మడం అంటే ఏమిటి?
ఇక్కడ దేవుడు యెహోషువతో మీరు యోర్దాను గట్టు మీద నిలబడి నేను 1 2 3 అంటేనే 2 పాయలు అవుతుంది, అప్పుడు విశ్వాసముతో మీరు అడుగు పెట్టండి అన్నాడా? ఏమన్నాడు చెప్పండి అమ్మా, ఏమన్నాడు? బ్రదర్ చెప్పాలి, ఏమన్నాడు? ప్రవాహముగా ప్రవహిస్తున్న నీటిలో అడుగుపెట్టు. ఈ సంవత్సరంలో నీకు ఎదురుగా తిరుగుతున్న ప్రవాహానికి ఎదురుగా నిలబడు, అడుగుపెట్టు. ఆ మాట ద్వారా అద్భుతాన్ని చూస్తావు. మూడవ మాట, ఆయన నమ్మాలి, ఆయన నమ్మాలి. ఈ మధ్యాహ్నము మన హృదయంలో తీర్మానం చేసుకోగలిగితే, ప్రభువా ఇప్పుడు నాకు ఏ వాగ్దానం ఇస్తున్నావో ఆ వాగ్దానం తీసుకొని గూట్లో పెడతాను, ఫ్రేమ్ కట్టిస్తాను, నిద్ర రాకపోతే తల కింద పెట్టుకుంటాను. తల కింద పెట్టబాకు, తల లోపలికి ఎక్కించు. అర్థమవుతుందండి? తల కింద పెట్టుకుంటే ఏమి జరగదు, లేకపోతే ఫ్రేమ్ కట్టిస్తే ఏమి జరగదు. ఇంటి నిండుగా ఆశీర్వదించబడును గాక, దీవించబడును గాక, వర్ధిల్లబడును గాక, అది గాక ఇది గాక అంటే చివరికి ఏమి జరగదు. సోదరుడా సహోదరి, ఆ వాగ్దానం ఆయన చెప్పిన మాటను తీసుకొని ఏం చేయాలి? విశ్వాసంతో అడుగుపెట్టు. మూడవ మాట, ఆ విశ్వాసంతో అడుగు పెట్టడం ద్వారా ఆయన అద్భుతాన్ని చూస్తాం. నాలుగవదిగా చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. మీరు వెళ్ళిన త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. అయితే ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఏమిటంటే మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, నేను చాలాసార్లు చెప్తాను, మనం ఎన్ని చెప్పినా మనలో ఒకటి స్క్రిప్ట్ అయిపోయింటుంది. స్క్రిప్ట్ అంటే ప్రింట్ అయిపోయింటుంది అనమాట. మ్యాటర్ అంత లోపల అంటే ఏమిటంటే మన మనస్సులో మనం ఎన్నైనా చెప్పు, మళ్ళా వెళ్తాము, మళ్ళా అదే ప్రారంభము, అలానే జీవితము, అలానే బ్రతుకు, మళ్ళా వస్తాము. ఎక్కడ ప్రార్థన, ఎక్కడ ఆశీర్వాదము, ఎక్కడ దీవెన? ఆయన ఏదో చెప్తాడు, మనం ఏదో వింటాము, చివరికి ఇలా అవుతుంది. సోదరుడా సహోదరి, 4వ మాట ఇక్కడ యెహోషువ అంటున్నాడు, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు. 2016 వరకు నీ జీవితం ఒకటి. ఈరోజు ఒక నూతనమైన మార్గములను నడిపించాలి. ఇదివరకు వెళ్ళిన పద్ధతి కాదు, ఇదివరకు అనుసరించిన విధానము కాదు, ఇదివరకు నువ్వు ప్రాక్టీస్ చేసిన విధానము కాదు. ఒక నూతనమైన, ఒక క్రొత్తదైన మార్గాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు. గట్టిగా హల్లెలూయా చెప్తారు అందరూ మరోసారి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు వెళ్ళిన త్రోవ. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రయాణము, ఈరోజు మొదటి దినం, 2017వ సంవత్సరము 1వ తారీఖు. ఎన్ని రోజులు ఉంది ఇంకా ప్రయాణము? సుదీర్ఘ ప్రయాణం ఉంది. ఈరోజు నువ్వు ప్రారంభిస్తే ఈ నూతన ప్రారంభము ఇది వరకు వెళ్ళిన మార్గంలో వెళ్ళబాకు. మళ్ళా నేను ముందు చెప్పాను, ఇప్పుడు ఏ మార్గం ఇది? ఆయన మనకు చెప్పిన మార్గము, దేవుడు మనతో మాట్లాడిన మార్గము, దేవుడు మనతో పలికిన మార్గము. ఆ మార్గంలో వెళ్తాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనం ఇక్కడ అంటున్నాడు, యెషయా గ్రంథం 42:16, వారెరుగని మార్గమున గురుడి వారిని తీసుకొని వచ్చేదను, వారెరుగని త్రోవలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకరి త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడుగక ఈ కార్యము చేయుదును. చీకటిని వెలుగుగా మారుస్తా. వంకర, అడ్డము, ఆటంకాలు ఇది సతాయిస్తుంది, అవ్వట్లేదు. ఎంత పోరాడినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంతగా ప్రయాసపడినా అవ్వదు. అనుకున్నవి సరళము చేయబడతాయి. ఎందుకని? ప్రభు అంటున్నాడు, నేను వారిని విడువక ఈ కార్యము చేస్తాను. నేను చేస్తాను ఈ కార్యము. కార్యం వదిలేయి, అది నా చేతిలో పెట్టు. ఆ కార్యం గురించి నువ్వు ప్రయాసపడము, నువ్వు సతమతం అవ్వడము, నువ్వు గింజుకోవడం కాకుండా నా చేతిలో పెట్టు, నేను చేస్తాను. సోదరుడా సహోదరి, ఒక నూతనమైన మార్గము ఈ సంవత్సరము మనకు ఆయన ఏర్పాటు చేశాడు. 2017 ఆయన అంటున్నాడు,
నేను చీకటిని ఏం చేస్తాను? వెలుగుగా మార్చివేస్తాను. ఆగు, వెలుతురు వస్తుంది, స్పష్టముగా కనబడుతుంది, నువ్వేం చేయాలో నీకు అర్థమవుతుంది. సోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏమి చేయాలో పాలుపోక, ఏ మార్గాన్ని వెళ్ళాలో తోచక, ఎలా జీవితం అనే బండిని లాగాలో అర్థం కాక సతమతం అవుతున్నావా? వేదనతో చింతిస్తున్నావా? ఇన్నేళ్ళు అప్పులు ఈడ్చుకుంటూ వచ్చాను, ఇన్నేళ్ళు ఎప్పుడు సంపాదించినంత అప్పోడు కట్టడమే, వడ్డీలు కట్టడమే బ్రతుకు. ఈ బ్రతుకొద్దు. ఎంతకాలం బ్రతుకు? ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా వడ్డీలు కట్టుకోవడం సరిపోతుంది. నాకంటూ ఏమి సంపాదించుకోలేదు. అలానే ఎంతకాలం పోరాడినా నా కుటుంబాన్ని బాగు చేసుకోలేకపోతున్నాను. నా కుటుంబం నరకము, నా కుటుంబంలో అసమాధానము, ఎప్పుడు చూసినా గొడవే, ఎప్పుడు చూసినా ఏడుపే. నా భవిష్యత్తు, నా బ్రతుకు పాడైపోయింది. ఇక నేను కట్టుకోలేను, నేను బాగు చేసుకోలేను, ఇది నా వల్ల కాదు. సోదరుడా, సహోదరి, ప్రభు అంటున్నాడు, 2016 వరకు అలా ఉన్నావేమో, ఒక నూతనమైన మార్గము మన కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. ఇది వరకు వెళ్ళిన మార్గము కాదు, ఇది నూతన మార్గము. ఇది వరకు వెళ్ళిన త్రోవ కాదు, ఇది నూతన త్రోవ. అద్భుతములు జరుగు త్రోవ. ప్రభుకు అప్పగించుకుందామా? ప్రభువా, నేను నీ మార్గంలో నడుస్తాను, నూతన మార్గం ప్రారంభిస్తాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము ఆఖరిదిగా 18వ వచనం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అధికారులు పొడి నేలను నిలువగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను. ఆఖరి మాట ఏమిటంటే, ఎప్పుడైతే వీరు అరికాలు పెట్టారో యాజకులు, మందసం మోసే యాజకులు, ఏమైంది? పైనుండి ఎగువ నుండి ప్రవాహం వస్తుంది, నీరు వేగంగా ప్రవహించుకుంటూ వస్తుంది నీరు. ఆ వరవడి వీరు ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆగిపోయింది. ఆగిపోవడమే కాదు, పైన ఉన్న నీళ్లు పైన ఆగిపోయినాయి, కింద ఉన్న నీళ్లు కిందకి వేరైనాయి. ఏకరాశిగా ఒక గోడ కట్టినట్లయిపోయింది. ఎంత అద్భుతమండి! ఆరిన నేలలో వీరు నడుచుకుంటూ వెళ్ళారు. అందరూ వచ్చేస్తే వెళ్ళిపోండి, ఆ గట్టు మీదకి వెళ్ళండి. ఎప్పుడైతే గట్టు మీదకి వెళ్ళారో ఇప్పుడు ఏం చేశారు? యాజకులు లేచి పొడి నేల మీదకి వచ్చారు. అంటే ఆ మధ్యలో నుండి బయటకు వచ్చారు. ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆ యోర్దాను ప్రవాహము రాశిలాగా, గోడలాగా ఆగిపోయిన నీళ్లు డ్యామ్ ఓపెన్ చేసినట్లు ఒక్కసారి పరవలు దొక్కుంటూ వచ్చేసిన నీళ్లు మళ్ళా యోర్దాను ఎప్పటిలాగానేది కలిసిపోయింది. అంటే అర్థం ఏమిటి? ఈ ప్రజలు యోర్దాను దాటిన తర్వాత తిరిగి ఎప్పటిలా కలిసిపోయింది. తిరిగి వారు వెనక్కు వెళ్ళడానికి అవకాశం లేకుండా. ఆఖరి మాట, సోదరుడా, సహోదరి, తిరిగి వెనుక తిరగబాకు. నిన్ను దాటించాడు యోర్దాను, నీకు మార్గాన్ని చూపించాడు, మళ్ళా వెనక్కి తిరగబాకు, మళ్ళా పాత మార్గం వైపు వెళ్ళబాకు, మళ్ళా అదే పద్ధతిలోకి వెళ్ళబాకు. ఎందుకని? పౌలు అంటాడు ఏమనంటే, వెనుక ఉన్నవి మరచి. 2016లో ఏదో జరిగింది, ఒక జరగరాని సంఘటన నీ జీవితంలో, చాలా భయంకరమైన సంఘటన. మర్చిపో. ఎందుకని? 2017 నీ భవిష్యత్తు బాగు చేయడానికి ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. వెనుదిరగబాకు. ఆయన్ని తలుచుకుంటా వెనుదిరగబాకు. ఆ పతనాలని జ్ఞాపకం చేసుకొని, ఓటమిని జ్ఞాపకం చేసుకొని ముందుకే సాగు, వెనుదిరగబాకు. సోదరుడా, సహోదరి, నీవెవరైనా సరే, నువ్వు ఎలాంటి కార్యము కలిగి ఉన్నా సరే, ఎలాంటి జీవితం కలిగి ఉన్నా సరే, కుమ్మరి ఏ విధముగా మంటిని తిరిగి బాగు చేయగలడో, పరమ కుమ్మరి, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త
ఈ మధ్యాహ్న కాల సమయంలో అంటున్నాడు, నేను నిన్ను బాగు చేయగలను. పగిలిపోయావా? వ్యర్థమైపోయావా? ఇక జీవితానికి భవిష్యత్తు లేదనుకుంటున్నావా? అంధకారము చీకటిగా ఉందా? భవిష్యత్తు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. 2016లో ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో దర్శనాలకు వెళ్ళాను, ఎన్నో స్థలాలకు వెళ్ళాను. సోదరుడా, సహోదరి, ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. 2016 సంవత్సరము ముగించావు, 17లో ఆ చీకటి నీకు వెలుగుగా మార్చడానికి ఉన్నాడు. మీ రక్తంతో నన్ను శుద్ధీకరించు ప్రభా, నీ రక్షణ భాగ్యము నాకు అనుగ్రహించు ప్రభా. ప్రభుతో ఈ మాట చెబుదామా? ప్రభుతో ఈ మాట చెబుదామా? అనేక శరీరీచ్ఛలతో లేదా అనేక విధాలుగా నేను నష్టపోయి ఉన్నాను, నన్ను క్షమించు నాయన. నీవు మార్గమని నాతో మాట్లాడుచున్నావు, నీవు రక్షించే రక్షకుడు అని మాట్లాడుచున్నావు. ప్రభువా, నా పాపేచ్ఛల నుండి నన్ను విడిపించు. మనశ్శాంతి కరువైపోయింది, నెమ్మది కరువైపోయింది. ఇదిగో ప్రభువా నా జీవితము, ఇదిగో ప్రభువా నా జీవితము నేను నీకు అర్పిస్తున్నాను. ప్రభు నీతో మాట్లాడితే, పరిశుద్ధాత్మనితో మాట్లాడితే, ఎవరైనా దేవుని ఆత్మతో మాట్లాడితే, దేవునితో మాట్లాడుతుంటే, ఇదిగో నా హస్తం నేను చూపిస్తాను, క్రీస్తుని నేను అంగీకరిస్తున్నాను అన్నవారు ఎవరు ఉంటే మీ కుడి హస్తాన్ని కుడి చేయిని తలకంట పైకి చూపించండి, నేను ప్రార్థన చేస్తాను. సోదరి, ప్రభుని దీవించునుగాక. అమ్మ, నీ కన్నీరు ప్రభు తుడుచునుగాక, నీ వేదన ప్రభు తుడుచునుగాక. సత్యముతోనూ ఆరాధించాలని ఆశపడుచున్నారా? అయితే రండి, మీ కొరకై నిత్య జీవ మందిరం. దేవుని చిత్తము తెలుసుకోవాలని, స్పష్టమైన దేవుని స్వరం వినాలని, వాక్యానుసారమైన బోధగల సంఘం కావాలని ఆశపడుచున్నారా? అయితే రండి. వందలాది మంది వచ్చి ప్రభు స్వరం విని మేలు పొందుచు దైవ సన్నిధిని అనుభవించుచున్నారు. మీరును రండి, దైవ సన్నిధిని అనుభవించండి. మా ఆరాధనా స్థలం నిత్య జీవం దివ్య గార్డెన్స్, నాగార్జున సాగర్ మెయిన్ రోడ్, కర్మన్ ఘాట్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ 5,35,000. ప్రార్థనా మనవులకు మమ్మను సంప్రదించుటకు మా ఫోన్ నెంబర్ 9291635055.